కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఒక హద్దు కలిగినదిగా దేవుని ప్రేమ. దేవుని ప్రేమకు హద్దులు లేవు, కొలతలు లేవు. అందరినీ సమానంగా ప్రేమించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ద గాడ్ ద గ్రేట్. నేను దేవుని ప్రేమిస్తున్నాడు. ఈ కుష్టి వ్యాధిని కూడా ప్రేమించిన ప్రకారంగా నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ సమస్యలో ఉండొచ్చు, ఏ ఇబ్బందిలో ఉండొచ్చు, ఏ కరువులో ఉండొచ్చు, నువ్వు చదువు ఉన్నా చదువు లేకపోయినా, నువ్వు స్త్రీ అయినా పురుషుడు అయినా, ఏ సమస్యలో ఉన్నా దేవుని ప్రేమ నిన్ను విడిచిపెడదు. దేవుని ప్రేమ నిన్ను మరవదు. మనసులు మర్చిపోవచ్చేమో, తల్లిదండ్రులు ఎట్టివేయచ్చేమో, అయినా వారిని దూషించొచ్చేమో, కానీ దేవుని ప్రేమ నిన్ను ఎన్నడూ మరవదు, విడవదు, ఎడబాయదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది. మనుషులు ప్రేమించే విధంగా ఆయన ప్రేమించలేదు. నీ అయిన వారు, నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను ఒకవేళ నాశనం చేయొచ్చాము, ఒకవేళ నీ పాడు చేయొచ్చాము, నువ్వు నశించిపోవాలని, నువ్వు చెడిపోవాలని కోరుకుంటారేమో, కానీ దేవుడు ఎప్పుడు నువ్వు చెడిపోవాలని, నాశనం అయిపోవాలని కోరుకున్నవాడు కాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలను మనం చూస్తే ఆయన ఎద్దుకొచ్చాడంట, ఆయన దగ్గరికి వచ్చాడంట, ఆయన ఎదుట మోకాలు వేసుకున్నాడంట. ఒక కుష్టి వ్యాధి, ఎవరైనా కుష్టి వ్యాధితో ఉన్నవాడు, రోగంతో ఉన్నాడు, చాలా ఇబ్బంది పడిపోయి ఉన్నాడు, ఈజిగిపోయి ఉన్నాడు. కుటుంబం అంటే, సమాజం అంటే ఈజిగిపోయి ఉన్నాడు. చాలా విధాల గేలు చేసి మాట్లాడుతున్నారు. రే వాడికి వ్యాధిరా, వాడికి సమస్య, వాడు ఇలాంటి వాడురా, వాడు కోపిష్టి, వాడి పనికిరాడురా వాడు. ఎంతమంది నేను అన్నారు, ఎంతమందిని అసహించుకున్నారు, ఎంతమందిని గేలు చేశారు, ఎంతమంది నీకు మరి ఆటంక ఎదురుగా వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు ఎప్పుడు అలా మాట్లాడు. దేవుడు ఎప్పుడు అలాగా కించపరిచేవాడు కాదు. దేవుడు ఎప్పుడు నిన్ను తోసేసేవాడు కాదు, ఎట్టేసేవాడు కాదు. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమించబడుతున్నామంటే అది కేవలము దేవుని చేత మాత్రమే జరుగుతుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గనుక గమనించండి, ఎప్పుడైతే ఈ కుష్టి వ్యాధి వ్యక్తికి దేవుని దగ్గరకు వచ్చి మోకాలు వేసాడో, వెంటనే చూడండి, అక్కడ రాయబడిన వాక్యం ప్రకారం మనం చూస్తాం, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు నేను. ఇతను మాట్లాడుతున్నాడు. ఈ కుష్టి వ్యాధి వ్యక్తి, ఇక ఈ కుష్టి వ్యాధితో బాధపడుతున్న ఈ జబ్బు కలిగిన వ్యక్తి ప్రభువు చెప్తున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను నువ్వు ఏం చేస్తావంట?